పేరుకేమో పెద్ద పార్టీ కానీ ఆ జిల్లాలో అడుగు పెట్టాలంటేనే పార్టీ పెద్ద నేతలు భయపడిపోతున్నారు. పార్టీకి సంబంధించి ఏ మీటింగ్ పెట్టాలన్నా జంకుతున్నారు. స్థానిక సమరంలో కదం తొక్కాల్సిన ఈ పరిస్థితుల్లో అంతర్గత కలహాలు అంతకంతకు ఎక్కువ అవుతున్నాయట. ఏకంగా కొత్త అధ్యక్షుడు ముందే కయ్యాలకు దిగిన నేతలు ఆయనకు పెద్ద షాకే ఇచ్చారట. ఏకంగా పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందట. పెద్దపల్లి బీజేపీకి పెద్ద కష్టం. క్రమశిక్షణ తప్పుతో ఉన్న కాషాయ సేన అధ్యక్షుడి ముందే నేతల అమీతుమి, కలహాలతో రోడ్డెక్కుతున్న కమలనాథులు. తెలంగాణ వ్యాప్తంగా జోష్ మీదున్న బీజేపీ అధికారమే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తోంది. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటితే ఆ విజయోత్సాహంతో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావచ్చని భావిస్తోంది. ఇప్పటికే కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు జిల్లా టూర్లు మొదలుపెట్టి క్యాడర్లో నేతల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దపల్లిలో మాత్రం కమలం పార్టీ సిచ్యువేషన్ రివర్స్ లో కనిపిస్తోందట. అది ఎలా అంటే అగ్రనేతలు కూడా అక్కడ అడుగు పెట్టాలంటే గజగజ వణికిపోయేలా తయారైందట పరిస్థితి. ఇటీవల అధ్యక్షుడి రాక సందర్భంగా నేతలు బాహాబాయికి దిగిన తీరు చూశాక అది నిజమే అని తేలిపోయింది. నాళ్ళు లోపల రగిలిపోయిన అసంతృప్తి ఒక్కసారిగా బరస్ట్ అయి పార్టీని రోడ్డు మీదకు తీసుకొచ్చింది. పెద్దపల్లి జిల్లాలో బీజేపీ జగడాలు కొత్తేం కాదు. ఏ సమావేశం జరిగినా ఏదో ఒక జగడం ముదురుతూనే ఉంటుంది. కాకపోతే సమయం సందర్భాన్ని బట్టి ఆ కలహాలు బయటపడుతున్నాయన్నమాట. ఇప్పుడు కరెక్ట్ గా కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు రాక సందర్భంగా అంతర్గత రచ్చ రోడ్డున పడ్డం చర్చనీయాంశమవుతోంది. రెండు వర్గాల నేతలు పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతో గందరగోళానికి దారితీసి పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పెద్దలొచ్చారన్న భయం లేదు, క్రమశిక్షణకు మారుపేరైన పార్టీలో ఉన్నామనే ధ్యాస లేదు. ఇక్కడ నేతలది ఇష్టరాజ్యం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. స్థానిక బీజేపీలో గ్రూప్ రాజకీయాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయే తప్ప తగ్గే సూచనలు కనిపించడం లేదు. నేతలు వ్యవహరిస్తున్న తీరుతో ఇక్కడ సమావేశాలు జరపాలంటేనే బీజేపీ నాయకత్వానికి అదో కత్తి మీద సాములా మారిపోయింది. ప్రతిసారి ఏదో ఒక రభస జరుగుతూనే ఉంది. ప్రధానంగా ఇక్కడ ముగ్గురు నేతల మధ్య ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి ప్రదీప్ రావుతో పాటు మరో నేత గొట్టిముక్కల సురేష్ రెడ్డి ఎవరికి వారిగా వ్యవహరిస్తూ గ్రూపుల్ని మెయింటైన్ చేస్తున్నారు. ఒకే పార్టీలో ఉంటూనే పరస్పరం విమర్శలతో వేడి పుట్టిస్తున్నారు. ఇన్నాళ్ళు లోపలే రగులుతుండగా ఇప్పుడు ఒక్కసారిగా బయటకు వచ్చింది. ఇటీవల బీఆర్ఎస్ కీలక నేత నల్ల మనోహర్ రెడ్డి రాష్ట్ర బీజేపీ చీఫ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోగా ఇప్పటికే ఇక్కడున్న గ్రూపుల్లో ఏ వైపు చేరాలో అర్థం కావడం లేదట. ఎందుకంటే ఎటువైపు ఉంటే ఎవరితో ఇబ్బంది ఎదురవుతుందన్న ఆందోళన వలస నేతల్లో వ్యక్తమవుతోందట. ఇక్కడి నాయకుల మధ్య జగడాలు ఆ స్థాయిలో ఉన్నాయి. మరి రామచంద్రరావు సమక్షంలోనే గుజ్జుల రామకృష్ణారెడ్డి, ప్రదీప్ రావు వర్గీయులు బాహాబాహికి దిగడం ఇక్కడ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. పోలీసుల జోక్యంతో అప్పటికి పరిస్థితి సద్దుమణిగినా పార్టీలో మాత్రం రచ్చ కంటిన్యూ అవుతోంది. ఒక్కో నేత ఒక్కో టైప్ అన్నట్టుగా హడావుడి చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన గోమాస శ్రీనివాస్ ఫ్లెక్సీల్లో తన ఫోటో పెట్టలేదంటూ పెద్ద హంగామానే చేశారు. ఆ నియోజకవర్గంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా కమలం సేనలో విభేదాలు నివురుగప్పిన నిప్పులా కనిపిస్తున్నాయి. వైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గరవుతుండగా వ్యూహ ప్రతివ్యూహాలతో సన్నద్ధం కావాలని హైకమాండ్ సూచిస్తుంటే ఇక్కడ మాత్రం గ్రూపు తగాదాలు రాజ్యమెలుతున్నాయి. ఈ మూడు గ్రూపులే కాదు, గోదావరి ఖనిలో కొత్త పాత నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు ముదిరి పాకాన పడుతున్నాయి. ఈ దెబ్బకు రాష్ట్ర నేతలు పెద్దపల్లి జిల్లాలో పర్యటనకు రావాలంటేనే భయపడిపోయే పరిస్థితి నెలకొంది. వైపు రాష్ట్ర వ్యాప్తంగా చేరికలుంటాయని పార్టీ పెద్దలు చెప్తుంటే ఇక్కడ మాత్రం వచ్చే నేతలు కూడా వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీలోకి వచ్చిన వలస నేతలు గ్రూపుల్ని చూసి ఆ గ్రూపుల్లో రాజకీయాలను చూసి గందరగోళానికి గురవుతున్నారు. ఎంపీ ఎన్నికలకు ముందు కూడా చాలా మంది నేతలు ఉత్సాహంగా బీజేపీలో అయితే చేరారు కానీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. దీనికి కారణం ఇక్కడ అడుగడుగునా కనిపిస్తున్న అంతర్గత కలహాలే అని తెలుస్తోంది. నియోజకవర్గ స్థాయిలోనే కాదు మండల, గ్రామ స్థాయిలో సమావేశాలను నిర్వహించినా కుమ్ములాటలే దర్శనమిస్తున్నాయి. నాయకులే సరిగ్గా లేనప్పుడు ఇక క్యాడర్ ఎంత బలంగా ఉండి ఏం లాభం అన్నట్టుగా మారింది పెద్దపల్లి బీజేపీ పరిస్థితి. అయితే ఏ పార్టీలో అయినా ఇలాంటి చిన్న చిన్న స్పర్ధలు సహజమే అని కాషాయ నేతలు కవరింగ్ చేసుకుంటున్నా ఈ పరిస్థితి మాత్రం ఇలాగే కొనసాగితే స్థానిక ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు కార్యకర్తలు.